హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో మనం ఏ స్టాక్స్ ఇచ్చాం, దాని పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఇతర ముఖ్యమైన అంశాలు డిస్కస్ చేద్దాం. సో ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్, ఈ టెన్షన్ మీలో ఏ విధంగా స్టాక్ మార్కెట్ రెస్పాండ్ అవుతుంది, సో ఫర్దర్ ఇంకా పడే అవకాశం ఉందా, సో మొదలైన అంశాలన్నీ చూద్దాం. సో దాంతోపాటు మార్కెట్ ఏ అంశాలను బేస్ చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది, సో ఈ అంశాలను పరిశీలన చేసి నెక్స్ట్ మండే రోజు మార్కెట్ ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం. 9:38కి మనము నిఫ్టీ 24,300 పుట్ ఇచ్చాము. ఎంట్రీ ప్రైస్ ఇక్కడ అవ్వమని చెప్పాము. స్టాప్ లాస్ ఇది, టార్గెట్లు ఇవి. ఇంకా మీకు గోల్డెన్ రూల్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో, గోల్డెన్ రూల్స్ మన క్లాస్లో ఇచ్చాను, ఆ గోల్డెన్ రూల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా ఫర్దర్ కూడా దీన్ని ప్రాఫిట్ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఆ రకంగా చూస్తే ఈరోజు మనము ఇది ఇచ్చింది ఏదైతే ఉన్నదో నిఫ్టీ 24,300 పుట్టు, సో 130% పైన రిటర్న్ రావటం జరిగింది. సో సిపిఆర్ పర్ఫెక్ట్గా మనకు మ్యాచ్ అయింది. 21 ఈఎంఐ కరెక్ట్గా ఉంది, అండ్ 8 ఈఎంఐ దానిపైన ఉన్నది. దానిపైన క్యాండిల్స్ ఫామ్ అవుతూ వస్తున్నాయి. సో ఎంతవరకు క్యాండిల్స్ ఫామ్ అవుతూ వచ్చినాయో అంతవరకు మీరు ప్రాఫిట్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. సో గోల్డెన్ రూల్స్లో దానికి కావాల్సిన కండిషన్స్ చెప్పాను. గోల్డెన్ రూల్స్ ఫాలో అయిన మెంబర్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు ఈరోజు మంచి 100% రిటర్న్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు. సో మొత్తం 3 కాల్స్ ఇచ్చాము, 2 యాక్టివే కాలేదు. అసలు బై ప్రైస్ వస్తేనే తీసుకోమని చెప్పాం, లేకపోతే వద్దని చెప్పాం, అవి యాక్టివ్ కాలేదు. ఇంకొక కాల్ నిఫ్టీ, సో ఇది మొత్తం 100% పైన చక్కగా రిటర్న్ ఇచ్చింది. సో ఈ విధంగా మీకు కాల్స్ వస్తూ ఉంటాయి, మీకు టెన్షన్ లేకుండా చక్కగా తీసుకోండి, క్లాసులు విని మంచిగా వీటిని ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లాస్ట్కి మార్కెట్ క్లోజ్ అవుతుంది అనేటప్పుడు బీటీఎస్టీ ఒకటి పంపాను, బై టుడే సెల్ టుమారో. బీటీఎస్టీ అంటే నిఫ్టీ 23,000 పుట్టు 24 రూపీస్ దగ్గర పర్చేస్ చేయమని చెప్పాను. ఒక లాట్ ఇది అరౌండ్ 1,400 సంథింగ్ పడుతున్నది. ఒకవేళ మండే గ్యాప్ డౌన్ బాగా అయితే సో కొద్దిగా ఒక 3,000 వరకు మీరు ప్రాఫిట్ చూసే అవకాశం ఉంటుంది. సో లాస్ అయినా కానీ పెద్ద ఇక్కడ ఒక 400-500 లాస్ అవుతారు. సో మార్కెట్ పెరిగితే 400-500 లాసు, ఒకవేళ మంచి గ్యాప్ డౌన్లోకి వెళ్ళిందంటే మీకు చక్కగా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇట్లా ఏదన్నా ఈ ఒక ఈవెంట్ అనేది ఉంటే, ఏదన్నా ఒక ఇష్యూ అనేది జరుగుతూ ఉంటే, అలాంటి సమయంలో కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే, రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ విధంగా కొద్దిపాటి ప్రాఫిట్, ఈరోజు మీరు సంపాదించిన ప్రాఫిట్లో జస్ట్ ఒక 25% మాత్రమే ఇట్లాంటి రిస్క్కి ఉపయోగించండి. లక్ బాగుంటే ఈ 25% మళ్ళీ మనకు 100% అయి వస్తుంది. పోతే ప్రాఫిట్లోనే 25% పోతుంది, అంతేగాని రిస్క్ మాత్రం చెయ్యం మనం. సో ఎక్కువ రిస్క్ వద్దు, తక్కువ రిస్క్ తోటి, అది కూడా ప్రాఫిట్లో ఉన్న 25% రిస్క్ తోటి ఇట్లాంటి బీటీఎస్టీని ప్లే చేస్తాం. సో చూద్దాం మండే రోజు ఈ 24 రూపీసు ఎంత దూరం పోతుందో. నెక్స్ట్ ఇప్పుడు నడుస్తున్న టెన్షన్ మీకు తెలిసిందే. సో దీనికన్నా ముందు అసలు మార్కెట్ ఏ అంశాల మీద బేస్ అయి మూవ్ అవుతుంది? ఒకటి ఫండమెంటల్ మీద బేస్ అయి మూవ్ అవుతుందండి, 2 టెక్నికల్స్ ఆధారంగా మూవ్ అవుతుంది, 3 న్యూస్, 4 సెంటిమెంట్. సో ఈ ఫండమెంటల్స్ కానీ న్యూస్ కానీ సెంటిమెంట్స్ అన్నీ మనకు టెక్నికల్స్లో కనిపిస్తాయి. అందుకే సత్య స్టాక్ టెక్నికల్స్ అని నేను ఛానల్ కూడా మనం నడుపుతున్నది. సో టెక్నికల్స్ మీద గ్రిప్ ఎవరికి ఉంటుందో వీటిల్లో న్యూస్లో వచ్చే ఒడిదుడుకులు, సెంటిమెంట్లో వచ్చే ఒడిదుడుకులు, ఫండమెంటల్స్లో వచ్చే ఒడిదుడుకులు దేన్నైనా కానీ టెక్నికల్స్ క్యాచ్ చేసి చక్కగా మనకు ప్రాఫిట్ని అందజేస్తుంది. సో ఫండమెంటల్స్ అంటే సో కంట్రీ యొక్క జీడిపి ఏ విధంగా ఉంది, కంపెనీస్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, మన యొక్క అవుట్లుక్, ఎకానమీ అవుట్లుక్ ఏ విధంగా ఉంది, దీని మీద ఆధారపడి ఉంటుంది. సో ఇన్ఫ్లేషన్ కానీ అన్నీ మన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను కంపెనీ గురించి మాట్లాడట్లేదు,
మార్కెట్. ఫండమెంటల్గా మన మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. టెక్నికల్స్, సో ఇవే మనం టెక్నికల్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక లెవెల్ని బ్రేక్ అయితే ఇంకో లెవెల్ని బ్రేక్ అయితే ఇంకో లెవెల్, పెరిగితే ఇంకో లెవెల్, పెరిగితే ఇంకో లెవెల్. సో ఈ లెవెల్స్ని మనము ఇండికేటర్స్ ద్వారా మానిటర్ చేస్తూ లెవెల్ టు లెవెల్ ప్లే చేస్తూ ఉంటాం. కాబట్టి టెక్నికల్స్ మీద మీకు అవగాహన వస్తే అద్భుతమైన ప్రాఫిట్స్ని మీరు చూడగలుగుతారు. సో చాలామందికి న్యూస్ మీద, సెంటిమెంట్ ఇన్ ది సెన్స్ మార్కెట్ సెంటిమెంట్, ఫండమెంటల్స్ మీద అవగాహన అనేది సాధ్యంగా ఏర్పడదు. సో టెక్నికల్స్ అందుకే మనకు మార్కెట్లో ఎక్కువ ఈల్డ్ని తీసుకొస్తూ ఉంటాయి, ఇవి ప్రాపర్గా నేర్చుకుంటే. అన్ని న్యూస్లు మనం ఫాలో కాలేము. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ అంటే అది పాపులర్ న్యూస్ కాబట్టి ప్రపంచం మొత్తం తెలుస్తుంది, మనకు కొద్దిగా అవగాహన ఉంటుంది. కానీ కొన్ని న్యూస్లు దేశవ్యాప్తంగా జరిగేవి మనకు తెలియదు, బట్ దాని యొక్క ప్రభావం మార్కెట్ మీద ఉంటూ ఉంటుంది. సో దానిని కూడా మన టెక్నికల్స్ ఫిల్టర్ చేసి మనకు అందజేస్తూ ఉంటాయి. సో అందుకే టెక్నికల్స్ నేర్చుకొని ఉంటే మనం ఎట్లాంటి మార్కెట్లో అయినా ప్రాఫిట్ తేవచ్చు. సో ఫండమెంటల్గా మన ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి దీని గురించి చర్చ అక్కర్లేదు. న్యూస్ గురించి చూస్తే సో ఇవి తాత్కాలికమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇప్పుడు వాటర్ని ఆపేసామని చెప్పాం, ఇండస్ వాటర్, కొద్దిగా ఆ న్యూస్ అన్నది ప్రభావం చూపుతుంది. సో ఆ న్యూస్ అన్నది సెంటిమెంట్ రూపంలో మార్కెట్ ఏ విధంగా తీసుకుంటుంది అనే అంశాన్ని ప్రభావితం చేస్తుంది. సో మార్కెట్ ఇది పర్వాలేదు, బాగుంది, మంచి న్యూసే అంటే పైకి తీసుకొని వెళ్తుంది, లేదు బ్యాడ్ న్యూస్ అనుకోండి కిందకి తీసుకొని వెళ్తుంది. సో న్యూస్ని ఆధారం చేసుకొని సెంటిమెంట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఉదాహరణకి చూస్తే ఇండియా పాకిస్తాన్ సిచ్యువేషను ఇప్పుడు నడుస్తున్నది. ఇక న్యూస్ వచ్చి టెర్రరిస్ట్ అటాక్, దాంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండస్ వాటర్ ట్రీట్ని బ్యాన్ చేసింది. ఇది న్యూస్. ఈ న్యూస్ అన్నది ఖచ్చితంగా కొద్ది గొప్ప స్టాక్ మార్కెట్ మీద కనిపిస్తుంది, టెక్నికల్స్లో అది మనము చూసాము. ఇప్పుడు మార్కెట్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేది సెంటిమెంట్ని తెలియజేస్తుంది. మనం ఏదో ఒక విషయాన్ని వింటాము, మన ఫ్రెండ్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అని వింటాము, ఇది న్యూస్. దానికి నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతావు? సెంటిమెంట్ అంటే ఏ విధంగా ఫీల్ అవుతాం మనం? సెంటిమెంట్, సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అదేవిధంగా ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ విన్నాం అనుకోండి, న్యూస్ బ్యాడ్, సో కొద్దిగా నెగిటివ్గా మనం తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మార్కెట్ కూడా న్యూస్ని ఆధారం చేసుకొని మూవ్ అవుతూ ఉంటుంది, సెంటిమెంట్గా తీసుకొని. ఇదే సెంటిమెంట్ అంటాం, ఏ విధంగా మూవ్ అయ్యేదాన్ని. సో ఇప్పుడు ఇండస్ వాటర్ ట్రీటీని బ్యాన్ చేసాం. సో ఇది పెద్దదంటే అతిపెద్ద ఇంపార్టెన్స్ కాదు, మామూలుగానే కొద్దిగా నెగిటివ్ తీసుకొని కొద్దిగా మళ్ళీ పైకి వెళ్ళటం జరిగింది. దీని తర్వాత ఇంకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా యాక్షన్స్ తీసుకుంటే అప్పుడు ఏ విధంగా గ్లోబల్గా అమెరికా కానీ లేదా ఇతర కంట్రీస్ ఏ విధంగా రెస్పాన్స్ అవుతున్నాయి, దాని మీద ఇండియా మీద ఏమన్నా ఫైనాన్షియల్ శాంక్షన్స్, ఎకనామిక్ శాంక్షన్స్ అంటాం, ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రెజర్ తీసుకొని వస్తాయా, సో మొదలైన అంశాల మీద ఫర్దర్ మార్కెట్ అనేది రియాక్ట్ అవుతుంది. సో అప్పుడు దాని సెంటిమెంట్ ప్రకారం అది ప్రాపర్గా ఉంటే పాజిటివ్గా, లేకపోతే నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. బట్ ఇవన్నీ మనము ఒక్కొక్కటి ఫాలో అయ్యి అన్నీ ఏంటి తెలుసుకునే లోపల మనం కొనాల్సిన బై ప్రైజు ఆకాశానికి వెళ్తుంది, అమ్మాల్సిన సెల్ ప్రైజు భూమికి వచ్చి చేరుతుంది. అందుకే వీటితో మనకు సంబంధం లేదు, చక్కగా నీ చేతికి వచ్చేస్తుంది. సో బేస్డ్ ఆన్ సెంటిమెంటు పుట్లోకి వెళ్దామా కాల్లోకి వెళ్దామా అని దానికి అనుగుణంగా నువ్వు ట్రేడ్ తీసేసుకుంటావు. బట్ కొద్దిపాటి నాలెడ్జ్ కోసం అనేది మీకు చెప్తున్నాను. సో ఇక్కడ 2019లో మనము ఈ కాశ్మీర్కి ఆర్టికల్ 370 ప్రకారం ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో దానిని రద్దు చేయటం జరిగింది. సో దాన్ని రద్దు చేసేసరికల్లా సో ఈ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఈ ప్రాంతంలో స్వతంత్ర ప్రతిపత్తి అది కోల్పోవటం జరిగింది. సో ఎప్పుడైతే కోల్పోయిందో దాన్ని వ్యతిరేకంగా ఒక గ్రూప్ అన్నది బయలుదేరింది. సో ద రెసిస్టెంట్ ఫ్రంట్, టీఆర్ఎఫ్ గ్రూప్ అంటారు, ఇది టీఆర్ఎఫ్ గ్రూప్. సో ఈయన దాని యొక్క మెంబరు. సో ఒకప్పుడు లష్కరే తోయిబా అని మీరు వినే ఉంటారు. సో దాన్ని బ్యాన్ చేశారు, దాన్ని ఒక శాఖ అని చెప్పచ్చు, లేదా అవుట్కమ్ నుంచి దీని నుంచి వచ్చిన మెంబర్లే దీన్ని గ్రూప్ పేరు మార్చుకొని టీఆర్ఎఫ్, ద రెసిస్టెన్స్
ఫ్రంట్ అని ఏర్పడి వీళ్ళు పహల్గామ్ మీద అటాక్ చేశారు. సో మనం లష్కర్-ఏ-తోయిబా, జైషే మహమ్మద్ వీటన్నిటి మీద అటాక్స్ అయితే చేసి అక్కడ టెర్రరిజాన్ని అయితే అంతం చేస్తున్నాం. కానీ ఈ శాఖలుగా ఏర్పడి వీళ్ళు బయటకు వచ్చి మళ్ళీ కొత్త ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసి ఈ విధంగా చేస్తున్నప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి రియాక్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ టీఆర్ఎఫ్ అన్నది బ్యాన్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ వీళ్ళ యొక్క ఉనికిని చాటుకోవటం కోసం వీళ్ళు అతి దారుణమైన ఈ యాక్టివిటీకి పాల్పడటం జరిగింది. మొత్తం టూరిస్ట్ 26 మందిని చంపేయటం జరిగింది. అది కూడా మరి దారుణం అండి. సో సరే, ఈ యాక్టివిటీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకుంటుంది. సో సింపుల్ స్టెప్ బై స్టెప్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే 1960స్లో సెప్టెంబర్ 1960లో ఇండస్ వాటర్ ట్రీటీ అని అప్పుడు నెహ్రూ గారు అప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఖాన్ గారు సంతకాలు చేసుకున్నారు. దాని ప్రకారము ఇండస్ వాటర్ ఏదైతే ఉందో మరియు దాని ఉపనదులు ఇండస్, జీలం, చీనాబ్ రివర్లు మనం పాకిస్తాన్కి మన ఇండియా నుంచి ఫ్లో అవటానికి అవకాశం ఇస్తామని దాని యొక్క సారాంశము. తద్వారా పాకిస్తాన్కి మంచి సింధు దాని ఉపనదులు అందుతాయి. అండ్ ఈ బెల్ట్ అంతా కూడా ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ ఈరోజు దాదాపు 25% పాకిస్తాన్ కరెంటు ఈ సింధు నది నుంచి వాటర్ నుంచే ఫామ్ అవుతున్నది వాళ్ళకి. ఇక్కడ స్టాటిస్టిక్స్ కూడా నేను చూపించాను. ఇంత కరెంట్ ఉంటే ఇంత కరెంటు అదే వస్తుంది. అండ్ 80% క్యాచ్మెంట్ ఏరియా ఇది పాకిస్తాన్లోనే ఉంది. దానివల్ల వాళ్ళ అగ్రికల్చర్ డెవలప్ అవుతున్నది. సింధు రివర్ ఇండస్ట్రీస్, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నది కాన్సన్ట్రేషన్ అయ్యి ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ అన్నీ కూడా దీని రిలేటెడ్గా డెవలప్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు మనం సింధు వాటర్ ట్రీటీని రద్దు చేయటంతో ఇప్పుడు సింధు జలాలు దానికి వచ్చేవి ఏవైతే ఉన్నాయో ఉపనదులు అవి పాకిస్తాన్లోకి వెళ్ళకుండా మనం ఇక్కడ డ్యామ్స్ కట్టడమా లేకపోతే ఇంకోటి ఏదైనా ప్లాన్ చేయటం అన్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థింక్ చేస్తుంది. సో దీంతో ఒక్కసారిగా న్యూస్ అన్నది నెగిటివ్గా కొద్దిగా తీసుకోవటం జరిగింది. మార్కెట్ కొద్దిగా ముందుకు వెనక్కి అయితే వచ్చింది. దీనివల్ల నెగిటివ్ న్యూస్ ఏముందండి, ఇది కరెక్ట్ బానే కదా అంటే మనకు కరెక్టే, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది కరెక్టే. కానీ ఎఫ్ఐఐలు ఎవరైతే ఉన్నారో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కొద్దిగా భయపడతారు. ఇదేదో పెద్ద గొడవకి దారి తీసే ఉంది. ఇప్పుడు ఇద్దరు అరుచుకుంటున్నారు అనుకోండి, వీడరుస్తాడు. ఇద్దరు అరుచుకుంటున్నప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ట్రై చేస్తారు పక్క జరపడానికి. లేదా వీడో కత్తి తీసాడు అనుకోండి, మనకి వచ్చిన గొడవ ఎందుకని వీడు పక్కకి జరుగుతాడు. సేమ్ అదేవిధంగా పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇస్తూ వచ్చింది. ఎఫ్ఐఐలు ఏమవుతారంటే అమ్మో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మనం అక్కడ ఉండటం అవసరమా అని కొద్దిగా వాళ్ళ యొక్క స్టాక్స్ని కొద్దిగా విత్డ్రా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. సో దానివలన ఈరోజు కొద్దిగా మూమెంట్ వచ్చిందని జనరల్గా అభిప్రాయం. బట్ అది కాదా అన్నది ఫర్దర్ ఇంకా తెలుస్తూ వస్తుంది. అండ్ వన్స్ ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ప్రధానమంత్రి గారు క్లియర్గా చెప్పారు, వదిలేది సమస్య లేదు, ప్రతి టెర్రరిస్ట్ అంత కూడా మేము చూస్తాము. అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం భారత్ మొత్తం ఒకటే అయి ఉన్నది, ఇప్పుడు తప్పనిసరిగా పనిష్ చేస్తామన్నారు. సో ఇప్పుడు పనిష్ చేస్తామంటే సర్జికల్ స్ట్రైక్కి మళ్ళీ దిగుతారా? సో ఫస్ట్ ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ఎక్కడుంది దాన్ని ఆనవాళ్ళు చూసి సర్జికల్ స్ట్రైక్కి దిగితే అనే ఒక భయం అన్నది మొదలవుతుంది ఎఫ్ఐఐలలో. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాకిస్తాన్ కూడా కౌంటర్గా రిటాలియేటరీ మెజర్స్ అంటే ప్రతీకార చర్యలకి పాకిస్తాన్ కూడా దిగుతున్నది. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా చేస్తే సో ఎటువంటి రియాక్షన్స్ ఇండియా మీద పడచ్చు అనే ఒక ఆలోచన కూడా ఉంటున్నది. ఇది పాకిస్తాన్లో జరుగుతున్న స్టాప్ వాటర్ టెర్రరిజం అని వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తూ వస్తున్నారు. సో ఈ విధంగా ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఇప్పుడు హై టెన్షన్ నెలకొనటం జరిగింది. సో దాంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కరాచీ ఇండెక్స్ బాగా పడిపోవటం జరిగింది. ఇది కరాచీ వాళ్ళది, ఇక్కడెక్కడో చూసాం మనం స్టాక్. సో ఇంకా వాళ్ళ ఎకానమీ ఇంకా పూర్తిగా పడిపోయే అవకాశం ఉన్నది. సో ఏం జరుగుతుంది అన్నది పాకిస్తాన్ వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎట్లా స్టాండ్ చేసుకోవాలని. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చర్యలు ఫర్దర్ తీసుకుంటుంది అన్నది
$1 మిలియన్ కోసంగా ఉన్నది. సో ప్రాబబ్లీ ప్రాపర్ మెజర్స్ తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ మెజర్స్ మీద న్యూస్, దాని మీద సెంటిమెంట్ ఆధారపడి మనకు మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో కాస్త ఈయన గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు, అందుకని మార్కెట్ కాస్త నెగిటివ్కి వెళ్ళటానికే అవకాశం ఉన్నది అని నేను వ్యక్తిగతంగా భావించడం వలన పెద్ద కాస్ట్ ఏమీ లేకుండా, పెద్ద ఖర్చు ఏమీ కాదు ఇది. అందుకని జస్ట్ ఒక 1400 రూపీస్లో ఒక పుట్ని మీకు BTST రూపంలో పంపించాను. సో చూద్దాం ఏ విధంగా మండే రియాక్ట్ అవుతుంది మార్కెట్ అన్నది. సో ఇప్పుడు మనం నిఫ్టీ చార్ట్ చూద్దామండి, చార్ట్లో ఏం చూపిస్తున్నది అని. సో ఇది మన వెబ్సైటు, మీరు ఇక్కడ రిజిస్టర్ అవ్వండి, మీకు స్టాక్స్ అవన్నీ వస్తూ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి మన వెబ్సైట్లో. సో లాగిన్ అయిన తర్వాత ఇట్లా మీకు క్లాసెస్ ఓపెన్ అవుతాయి. సో క్లాసెస్లో మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్లాస్ చూసుకుంటూ వస్తుంటే మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ అర్థమవుతాయి. ఇవి క్లాసెస్ మనవి. జస్ట్ ఒకసారి చూడండి, ఇండికేటర్స్ అవన్నీ కూడా ఏ విధంగా ఉపయోగించాలని చెప్పాను. ఇక్కడ గోల్డెన్ రూల్స్ అని చెప్పాను. ఈ రూల్స్ ఫాలో అవుతుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. CPR ట్రేడింగ్ ఒకసారి చూడండి, ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఫ్యూచర్స్ కూడా రెడీగా ఉండండి, త్వరలో ఫ్యూచర్స్ కూడా పంపిస్తాను మీకు, ఎక్కువ డబ్బులు వస్తాయి ఇక్కడ కూడా. రిజిస్టర్ అయ్యేటప్పుడు ముందు కాల్ చేయండి, కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని తీసుకోండి. సరే, నిఫ్టీ పరిస్థితి ఏంటి అంటే, CPRని ఇప్పుడు సైడ్ చేద్దాం కాసేపు, దీన్ని పక్కకి తీస్తే నీట్గా కనిపిస్తుంది మనకు చార్టు. మీకు ఐడియా ఉందో లేదో, మనం ఒక 3 days బిఫోరే ఇది హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్, ఈ క్యాండిల్ దగ్గర ఇది రివర్స్ అవ్వటానికి సంకేతము, మార్కెట్ రివర్స్లోకి వెళ్తుందని ఒక 2 days బిఫోరే మనము మీకు హింట్ ఇచ్చాము. మార్కెట్ ఒక అవకాశము, రీజన్ ఎతుకుతుంది అంతే. టెక్నికల్స్లో మనకు అన్నీ కనిపించేస్తాయి. ఈ పాకిస్తాన్ న్యూస్ ఇది అంతా కూడా మనము తర్వాత డిస్కస్ చేస్తున్నాం. ఈ ఇండస్ వాటర్ని ఆపిందని కానీ, లేకపోతే రేపు మండే ఏం తీసుకుంటుందో, సండే ఏం తీసుకుంటుందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని. బట్ ఫండమెంటల్స్ పరంగా, న్యూస్ పరంగా, సెంటిమెంట్ పరంగా మార్కెట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అనేది మామూలుగా టెక్నికల్స్లో మనకు కనిపిస్తాయి. అదే మనం ఇక్కడ టెక్నికల్స్లో ఏ విధంగా చేయాలని మీకు చూపించింది. టెక్నికల్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఊహించినంత డబ్బుని మీరు సంపాదించుకోవచ్చు. ఎన్ని న్యూస్ విన్నా అవే న్యూస్లు, అవే ఫండమెంటల్స్ అవే ఉంటూ ఉంటాయి. సో టెక్నికల్స్ ఈ లెవెల్ దాటితే ఇది, ఈ లెవెల్ దాటితే ఇది, ఇట్లా టెక్నికల్స్ కరెక్ట్గా ఉండండి. మార్కెట్లో టెక్నికల్సే బలాన్ని తీసుకొని వస్తాయి, మంచి లాభాలని కూడా మీకు అందిస్తాయి. సో 80 MAని ఇక్కడ టచ్ చేసిందండి. ఈరోజు అది 24,000ని బ్రేక్ అయితే చేసింది. ఈ 24,000ని బ్రేక్ చేసి 23,800 ఈ క్యాండిల్ హై ఏదైతే ఉందో దానిని సపోర్ట్గా తీసుకొని అక్కడ ఆగింది. కానీ అగైన్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయింది. ఈ విక్ అంతా కూడా బయ్యర్స్ వచ్చారు. సో 24,000 పైనే ఆగటం జరిగింది. క్లోజ్ అవటం మాత్రం అక్కడే వచ్చి ఆగింది. సో ఇది మన స్ట్రెంగ్త్ అన్నది చూపించింది లాస్ట్లో. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే స్టిల్ ఇంకా నెగిటివ్గానే ఉన్నది. టెక్నికల్స్ పరంగా ఎలా నెగిటివ్ అండి? RSI నెగిటివ్ చూపిస్తున్నది, హిస్టోగ్రామ్ నెగిటివే చూపిస్తున్నది. ఇంకొద్దిగా ఈ బ్లూ లైన్ అన్నది ఇంకొద్ది క్రాస్ అవ్వాలి, అయిందంటే మాత్రం ఇంకా భయంకరంగా మార్కెట్ పడే అవకాశం కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ థర్డ్ పాయింట్, ఇక్కడ మనకు ఈ 80 EMIకి 21 EMIకి మధ్య గ్యాప్ కూడా చాలా కనిపిస్తున్నది. ఇది కూడా మార్కెట్ కిందకి వెళ్తుంది అనే సంకేతాన్ని ఇస్తున్నది. దాంతోపాటు ఫోర్త్ ఎలిమెంట్, ఇక్కడ ఈ 80 EMI టర్న్ అవటానికి సిద్ధంగా ఉన్నది. ఇది ఇలా టర్న్ అయిందంటే మాత్రము మార్కెట్ మళ్ళీ ఈ స్థాయికి కూడా వచ్చే అవకాశం ఉన్నది.
సో ఫస్ట్ ఇక్కడ 23,500 దగ్గర ఆగుతుంది, ఈ టాప్ దగ్గర. అది కూడా ఫెయిల్ అయితే ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి టాప్ అయితే 24,300 ఇదే టాప్ అయ్యే అవకాశం ఉంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్ మనం చూసుకోవాలి. బట్ ఎక్కువగా మనకు డౌన్ వైపే కనిపిస్తున్నది. ఆప్షన్ చైన్ ఒకసారి పరిశీలన చేద్దాం. ఆప్షన్ చైన్ ఇప్పుడు 24,039 అన్నది ఇది స్ట్రైక్ ప్రైస్. దీని తర్వాత ఎక్కువ కాల్ రైటర్స్ ఎక్కడున్నారు, ఎక్కువగా మీకు పెద్దగా ఏ లైన్ ఇక్కడ కనిపిస్తుందో అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడు, పెద్దగా బ్లూ లైన్ కనిపించిందండి. ఇగో ఇది ఎన్ని కోట్లు, 19 crores కాంట్రాక్ట్స్ ఇక్కడ కాల్ రైటర్స్ ఉన్నారు. అంటే 24,300 అన్నది మంచి రెసిస్టెన్స్గా ఉంది. దాని తర్వాత 14 crores తోటి 24,400 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 24,400 ప్రస్తుతం 24,039 దగ్గర ఉన్నాం మనం. ఒకవేళ బాటమ్కి వెళ్తే ఎటువైపు వెళ్తుంది చూద్దాం. 23,800 ఇక్కడ 13 కోట్ల కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అందుకే అక్కడ ఆగింది ఈరోజు బండి కాస్త. ఇంకొద్దిగా కిందకి వెళ్తే అదిగో పెద్ద లైన్ కనిపించిందా, ఇదిగో 23,500 క్లియర్గా కనిపించేస్తుంది. 12 కోట్ల కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు పుట్ రైటర్స్ చూడు 12 కోట్ల మంది ఉన్నారు, కాల్ రైటర్స్ జస్ట్ 24 lakh ఉన్నారు ఇక్కడ. సో చాలా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంది 23,500. ఏదైనా హెవీ ఇన్సిడెంట్ జరిగితే తప్పితే 23,500 బ్రేక్ కాదు. పెద్ద న్యూస్ కానీ సెంటిమెంట్ మార్కెట్ బాగా నెగిటివ్ తీసుకుంటే, లేకపోతే ఏదైనా హెవీ స్టాక్. ఈరోజు రిలయన్స్ రిజల్ట్ ఉంది, ఈరోజున 25th రిలయన్స్ రిజల్ట్ ఉంది. రిలయన్స్ రిజల్ట్ కొద్దిగా నెగిటివ్ వచ్చింది అనుకోండి, సో రిలయన్స్ అన్నది నిఫ్టీలో హెవీ వెయిటేజ్, అప్పుడు కూడా మార్కెట్ కాస్త నెగిటివ్గానే రియాక్ట్ అవుతుంది. సో ఇవి మన నిఫ్టీకి సంబంధించిన అంశాలు 30 ఏప్రిల్ ఎక్స్పైరీకి సంబంధించి. సో ఓవరాల్గా అయితే సిచ్యువేషన్ న్యూస్ పరంగా అయితే నెగిటివ్ కనిపిస్తుంది, టెక్నికల్ పరంగా నెగిటివే కనిపిస్తున్నది. స్టాక్స్ పరంగా రిలయన్స్ రిజల్ట్ ఉంది, అదేమన్నా నెగిటివ్ వస్తే అది నెగిటివ్, కొద్దిగా ఉంటే మార్కెట్ స్టెబిలైజ్ చేసే అవకాశం ఉన్నది. బాటమ్కి ఇటువైపు వెళ్తుంది, టాప్కి ఇటువైపు వెళ్తుంది. సో అదండి, నేను దీన్ని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కూడా డిస్కస్ చేద్దాం. మీకు ఇవి పంపుదాం అనుకున్నాను, ఇండియా హోటల్ ఇవన్నీ కూడా. మళ్ళీ ఫ్రెషర్స్ ఏమన్నా ఇబ్బంది పడిపోతారేమో ఎక్కడైనా బై ఛాన్స్ తీసుకోవటంలో. ఇవన్నీ పొద్దున ఇవన్నీ నేను చెక్ చేస్తున్నప్పుడు మంచి రిటర్న్స్. ఇండియా హోటలు 2800 పుట్టు, ఇందు హోటలు 800 పుట్టు, చాలా మంచి రిటర్న్ వచ్చింది. ఇక్కడ వచ్చింది సిగ్నల్ నాకు క్రాస్ అయినట్టు, అప్పుడు 24 రూపీస్ ఉంది. మీకు పంపిద్దాం అనుకున్నాను, బట్ కరెంట్ సిచ్యువేషన్స్ ఇండియా పాకిస్తాన్ అవి సరిగ్గా లేవు. ఇవి ఇట్లాంటివి కొంటే అనవసరంగా మళ్ళీ ఏదన్నా మీరు సిచ్యువేషన్ కంట్రోల్ చేసుకోలేకపోతే అది నెగిటివ్ వెళ్ళింది అనుకోండి, అనవసరంగా ఇబ్బంది పడతారని ఆగాను. బట్ చూద్దాం, ఇదైతే బాగా వెళ్ళిందండి. 25 నుంచి 52 వరకు కూడా అదే లైన్లో వెళ్ళిపోయింది. టెక్నికల్గా ఎంత సపోర్ట్ ఉన్నా కానీ ఒక్కోసారి మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్గా ఉంది. సెంటిమెంట్ నెగిటివ్ ఉన్నప్పుడు టెక్నికల్స్లో కూడా ఒకవేళ ఈ విధంగా టర్న్ అయితే ఫ్రెషర్స్ ఇబ్బంది పడతారు. సో ఫ్రెషర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను దీన్ని పంపలేదు. అట్లా 4-5 కాల్స్ వచ్చినాయి మనకి ఇందులో, చెక్ చేసుకుంటూ వస్తే నేను ఈ స్ట్రైక్ ప్రైస్లో. బట్ ఎనీవే, ఇది ఈరోజుతో అయ్యేది కాదు, ప్రతిరోజు ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా మీకు మంచి కాల్స్ వస్తూ ఉంటాయి. సో ప్రాఫిట్స్ ఎంజాయ్ చేయండి. మార్కెట్ పడిపోతుంటే పుట్టుకుంటాం, పెరుగుతుంటే కాలు కొంటాం. నాకు పడిపోతుంది అనిపించింది, పిఈ తీసుకున్నాను, పుట్టు 800ది మీకు ఇద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు.
ఇట్లాంటివి మళ్ళీ ఇంకా వస్తూ ఉంటాయి, వాటిని పంపిస్తూ ఉంటాను. సో చక్కగా జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇవ్వండి, నేను వాటిని కూడా క్లియర్ చేసి పంపిస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్.